ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2024లో అప్పుడే 6 నెలలు గడిచిపోయాయి. ఓసారి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే సక్సెస్ రేట్ ఉన్న కొద్దీ దిగజారిపోతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే హిట్ సినిమాలు తక్కువే. 6 నెలల్లో తెలుగు సినిమా ఎలాంటి చేదు అనుభవం మిగిల్చిందో ఓ లుక్కేద్దామా? తెలుగు సినిమా సందడి ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్తో మొదలవుతుంది. ఈ సంక్రాంతికి వచ్చిన 4 సినిమాలు గుంటూరు కారం, హనుమాన్, నాసామిరంగా, సైంధవ్లో 2 మాత్రమే హిట్ అయ్యాయి. వెంకటేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సైంధవ్ను 20 కోట్లకు అమ్మితే 10 కోట్లు కూడా రాలేదు. ఇక గుంటూరు కారం అయితే బ్రేక్ ఈవెన్ కు 2 అడుగుల దూరంలో ఆగిపోయింది. మిడ్ నైట్ షోకు వచ్చిన ఫ్లాప్ ను పట్టించుకోకుండా ఆడియన్స్ సినిమాను చూసినా పెట్టుబడి మొత్తం రాబట్టలేకపోయింది. సినిమాను 130 కోట్లకు అమ్మితే 112 కోట్ల దగ్గరే ఆగిపోయింది. 6 నెలల్లో భారీ లాభాలతో షాక్ ఇచ్చిన సినిమా హనుమాన్. తేజు హీరోగా ప్రశాంత్ వర్మ సృష్టించిన ఈ విజువల్ వండర్ ను 30 కోట్లకు అమ్మితే 148 కోట్ల షేర్ తీసుకొచ్చింది. హనుమాన్ తో పాటు సక్సెస్ అయిన మరో మూవీ నాసామిరంగా 19 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 22 కోట్లు తీసుకొచ్చింది. జనవరిలో చెప్పుకోవడానికి హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఉంది. నాసామిరంగ వంటి హిట్ ఉంది. జనవరిలో కంటే ఫిబ్రవరిలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయినా చిన్న సినిమాలు తండోపతండాలుగా వచ్చిన సూపర్ హిట్ బొమ్మ ఒక్కటి పడలేదు. రవితేజ ఈగల్ ను 21 కోట్లకు అమ్మితే 16 కోట్లు మాత్రమే రాబట్టింది. సినిమా రిలీజ్ అయిన వెంటనే బాగుందన్న టాక్ వస్తే చాలు ఆ నోటా ఈ నోటా సినిమా వెళ్లిపోయి హిట్ అయ్యేది. అదేమిటో గానీ బొటాబొటీగా బ్రేక్ ఈవెన్ అవుతున్నాయే తప్ప లాభాలు దక్కడం లేదు. చిన్న సినిమాకు హిట్ వస్తే మినిమం 10 కోట్లు రాబట్టాలి. 10 కోట్ల సంగతి తర్వాత. అసలు బ్రేక్ ఈవెన్ కావడమే కష్టమైపోతోంది. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన మనమేను 10 కోట్లకు అమ్మితే 3వ వారం వస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాలేదు. కమెడియన్ సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కు పాజిటివ్ టాక్ వచ్చినా 5 కోట్ల షేర్ కూడా తీసుకురాలేదు. సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన 10 కోట్లు రాబట్టినా పెట్టుబడి మాత్రమే వచ్చింది. ఇక మార్చి నెలలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నవ్వించిన ఓం భీమ్ బుష్ ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ అయ్యింది. సినిమా బాగుంది కానీ డబ్బులు రావు. తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన ఈ విచిత్రమైన పరిస్థితితో నిర్మాతలు బెంబెలెత్తిపోతున్నారు. పాజిటివ్ టాక్ వచ్చినా ఆనందించడానికి అస్సలు వీల్లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో వచ్చిన టిలు స్క్వేర్ సత్తా చాటింది. సినిమాను 27 కోట్లకు అమ్మితే 69 కోట్లు తీసుకొచ్చింది. సమ్మర్లో పెద్ద సినిమా ఒక్కటి లేదు. ఏప్రిల్లో ఒకే ఒక క్రేజీ మూవీ ఫ్యామిలీ స్టార్ వస్తే అది కాస్త నిరాశని మిగిల్చింది. హారర్ ఎంటర్టైనర్ గీతాంజలికి కొనసాగింపుగా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చిందని ఆడియన్స్ పట్టించుకోలేదు. సమ్మర్లో పెద్ద సినిమాలు రాలేదు, వచ్చినవి ఆడలేదు. దీంతో ఈ నష్టాలను భరించలేక తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ ను మూసివేశారు. ఎన్నికలు, ఐపీఎల్ పూర్తయిన తర్వాత ఒకేసారి యంగ్ హీరోలు వచ్చినా ఫలితం కనిపించలేదు. ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ చేయలేకపోయాడు నరేష్. హరోం హరా అంటూ సుధీర్ బాబు యాక్షన్ యాంగిల్ చూపిస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో విశ్వక్సేన్ మాస్ హీరో అనిపించుకోవాలని చూస్తే రొటీన్ స్టోరీ, అరిగిపోయిన ట్రీట్మెంట్ అంటూ పట్టించుకోలేదు. కాజల్ సత్యభామగా లేడీ ఓరియంటెడ్ జోనర్లో ఎంట్రీ ఇస్తే చేదు అనుభవమే ఎదురయ్యింది. ఈ ఏడాది డబ్బింగ్ మూవీస్, ముఖ్యంగా మలయాళ చిత్రాలు కాస్త ఊరటనిచ్చాయి. మలయాళం నుంచి వచ్చిన ప్రేమలను 2 కోట్లకు కొంటే 10 కోట్ల షేర్ తీసుకొచ్చింది. మరో మలయాళ మూవీ మంజుమెల్ బాయ్స్ ఓకే అనిపించుకుంది. విజయ్ సేతుపతి మహారాజా తెలుగులో 3 కోట్లకు బిజినెస్ జరుపుకోగా 6 కోట్లు వచ్చింది. గత 6 నెలల్లో స్ట్రైట్ మూవీస్ లో భారీ లాభాలు తీసుకొచ్చిన సినిమాలంటే హనుమాన్, టిల్లు స్క్వేర్ మాత్రమే. సినిమా సక్సెస్ రేటు 10% అంటారు. 6 నెలల్లో ఆ పర్సంటేజ్ కూడా లేదు. వచ్చే 6 నెలల్లో అయినా సక్సెస్ రేటు పెరుగుతుందేమో చూడాలి మరి. తమన్నా జీవిత చరిత్రను పాఠంగా చేర్చడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమన్నా మంచి నటే కావచ్చు, అంత మాత్రాన గ్లామర్ రోల్స్ వేసే హీరోయిన్ నుంచి విద్యార్థులు ఏం నేర్చుకుంటారు అంటూ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమన్నాతో పాటు రణ్వీర్ సింగ్ జీవిత చరిత్రను కూడా పాఠంగా ఎందుకు చేర్చారు? దీని వెనుకున్న కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. బెంగళూరులోని హెబ్బళ సింధీ స్కూల్లోని 7th క్లాస్ పాఠ్య పుస్తకంలో తమన్నా, రణ్వీర్ సింగ్ జీవిత చరిత్రను లెసన్ గా పెట్టారు. ఈ ఇద్దరు సింధీ వర్గానికి చెందిన వారు కావడంతో ఏకంగా పాఠంగా పెట్టడం వివాదానికి దారితీసింది. సింధీ వర్గం నుంచి గొప్ప స్థాయికి వెళ్లిన కళాకారుల జీవితాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తమన్నా కూడా మంచి నటే గాని గ్లామర్ రోల్స్ వేసే హీరోయిన్ నుంచి స్టూడెంట్స్ ఏమని ఇన్స్పైర్ అవుతారంటూ
ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు. ఈ ఏడాది కొత్త పాఠ్యాంశంగా తమన్నాతో పాటు రణ్వీర్ సింగ్ సినీ ప్రయాణం, సాధించిన విజయాలు, అవార్డులను ఆవిష్కరిస్తూ లెసన్ గా చేర్చారు. స్కూల్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కర్ణాటక ప్రైమరీ, సెకండరీ స్కూల్ బోర్డు కూడా తప్పుపట్టిందని, వెంటనే తమన్నా జీవిత కథను సిలబస్ నుంచి తీసేయాలని సూచించినట్లు తెలిసింది. తమన్నా గ్లామర్ రోల్స్ తో పాటు సైరా, బాహుబలిలో పెర్ఫార్మెన్స్ రోల్స్ పోషించింది. అయితే ఈ అమ్మడు గ్లామర్ హీరోయిన్ గానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్లుగా యాక్టర్ విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే తమన్నా స్కిన్ షో విజువల్సే కనిపిస్తాయని, పాఠ్యాంశంగా పెడితే ఈ హీరోయిన్ నుంచి స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. సిలబస్ నుంచి తమన్నా పార్ట్ ను తీసేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరి కర్ణాటక ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుందో చూడాలి. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఎవరు అంటే దీపికా పదుకొనే, అలియా పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. అయితే ఇద్దరు హీరోయిన్స్ బాలీవుడ్ బంపర్ ఆఫర్స్ అన్నింటినీ వెనకేసుకుంటున్నారు. ఈ లెక్కన వీళ్ళదే టాప్ పొజిషనా? ఇంతకీ బాలీవుడ్ ని దున్నేస్తున్న ఆ ఇద్దరు ఎవరో చూసేద్దామా? బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే ముందుగా దీపికా పదుకొనే, అలియా భట్ కనిపిస్తారు. పెళ్లి తర్వాత అలియా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. బ్రహ్మాస్త్ర తర్వాత లవ్ అండ్ వార్ లో మరోసారి రణ్బీర్ తో జతకడుతోంది. ఇక దీపిక అయితే ప్రెగ్నెంట్ కారణంగా కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. మరో మూవీకి సైన్ చేయాలంటే ఇంకో ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలా టాప్ హీరోయిన్స్ అలియా, దీపిక స్లో కావడంతో ఆ ఆఫర్స్ ను కియారా, రష్మిక కొట్టేస్తున్నారు. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని కియారా చేతిలోకి వెళ్లిపోయాయి. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ తో జతకడుతున్న కియారా వార్ 2 లో హృతిక్ తో జతకడుతోంది. కన్నడ మూవీ టాక్సిక్ లో హీరోయిన్ గా కియారా పేరే వినిపిస్తోంది. డాన్ 3 సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇలా ఒకేసారి 3 లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, కన్నడలో నటిస్తున్న హీరోయిన్ గా బిజీ అయిపోయింది కియారా. దీపిక, అలియా సైలెంట్ కావడం రష్మికకు కలిసొచ్చింది. బాలీవుడ్ లో సైలెంట్ గా పాతుకుపోతోంది. పాన్ ఇండియా మూవీస్ కి రష్మిక కూడా మెయిన్ ఆప్షన్ గా మారింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. రష్మిక పుష్పతో ఇండియా వైడ్ పాపులర్ అయ్యింది. పుష్ప రిలీజ్ కి ముందే హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై లో నటించే ఛాన్స్ అందుకుంది. ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయినా యానిమల్ సినిమాతో ఫామ్ లోకి రావడమే కాదు, సికిందర్ లో సల్మాన్ తో నటించే ఛాన్స్ తీసుకొచ్చింది. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తీస్తున్న హిందీ మూవీ సికిందర్ లో రష్మిక హీరోయిన్ గా ఎంపికయింది. రష్మికకు సికిందర్ 25వ సినిమా కావడం విశేషం. రష్మిక ప్రస్తుతం చావా అనే హిందీ సినిమాతో పాటు సికిందర్ ఛాన్స్ అందుకుంది. తెలుగు, తమిళంలో రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ కుబేరలో ధనుష్ తో జతకడుతోంది రష్మిక. డిసెంబర్ 6న పుష్ప 2తో థియేటర్స్ లోకి అడుగు పెడుతుంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ ఉన్నాయి. ఈ ఏడాది 6 నెలల్లో వచ్చిన పెద్ద సినిమాలంటే గుంటూరు కారం, కల్కి మాత్రమే. గుంటూరు కారం సత్తా చాటలేదు. ఫస్ట్ హాఫ్ లో హనుమాన్, టిల్లు స్క్వేర్ తర్వాత మరో సూపర్ హిట్ లేదు. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ సెకండ్ హాఫ్ పైనే. వచ్చే 6 నెలల్లో రానున్న సినిమాలు చాలా వరకు పాన్ ఇండియా మూవీసే కావడం విశేషం. ఎవరు ఎప్పుడొస్తున్నారో చూద్దామా? సెకండ్ హాఫ్ లో వస్తున్న మొదటి పెద్ద సినిమా భారతీయుడు 2 డబ్బింగ్ మూవీనే. జూలై 26న వస్తున్న ధనుష్, రాయన్ కూడా అనువాదమే. ధనుష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. ఇక స్ట్రైట్ క్రేజీ మూవీస్ కోసం ఆగస్టు వరకు ఆగాల్సిందే. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప వాయిదా పడడంతో అదే డేట్ కి డబుల్ స్మార్ట్ బరిలోకి దిగుతోంది. లైగర్ తర్వాత పూరి డబుల్ స్మార్ట్ తో మరోసారి పాన్ ఇండియా మూవీనే నమ్ముకున్నాడు. ఆగస్టులోనే 29న మరో పాన్ ఇండియా మూవీ సరిపోదా శనివారం రిలీజ్ అవుతోంది. అంటే సుందరానికి తర్వాత నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ యాక్షన్ మూవీగా రూపొందింది. దసరా తర్వాత మరోసారి రగ్డ్ లుక్ తో కనిపిస్తున్న నాని మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. థియేటర్స్ లోకి పెద్ద హీరో రావాలి అంటే సెప్టెంబర్ 27th వరకు వెయిట్ చేస్తే ఎన్టీఆర్ దేవరతో ఎంట్రీ ఇస్తాడు. RRR వచ్చిన 2.5 ఏళ్లకు ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల ప్రెస్టీజియస్ గా తీసుకొని దేవరా తీస్తున్నాడు. ఇంకా 2 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ కథకున్న స్పాన్ పెద్దది కావడంతో ఒక పాటలో చెప్పలేక 2 పార్ట్స్ గా తీస్తున్నారు.